ఇంకేమి డ్యూటీ ముగించుకొని వచ్చి ఇంట్లో పండుకుందాం అనుకున్న లోపల మా అక్క రాణికి గోవి ఇప్పిస్తానని చెప్పి పిలుచుకొని పోయింది. నాకేమో డౌటే మా అక్క పైన, ఎక్కడికి పిలిచిన పోతుందో. ఇదేందిరా గోవి ఇప్పిస్తానని చెప్పి ఎక్కడికో పిలిచిన పోతుంది అని అడిగిన. దొంగ మొక్క ఉంది, బ్యాంకు పిలుచుకొని వచ్చింది. నన్ను మోసం చేసేసింది. నన్ను వదిలే నీ అమ్మ అంటే పార్క్ పిలుచుకొచ్చింది రబ్బా. ఇది నన్ను దేవుడా, ఈ అమ్మ ఈ ఎక్సర్సైజ్ చేసే లోపల నాకు నిద్రే వచ్చేస్తుంది రా సామి. ఇది ఇప్పట్లో అయ్యేలాగే కనిపించలేదు నాకైతే. పైల్వాన్ చూసారా, మా పైల్వాన్, చోటా పైల్వాన్. నాకైతే సుస్తే కూర్చునేసినాను రా బాబు దగ్గర. స్టార్ట్ చేసేసింది రా బస్సు ప్రభాతం. ఎక్కడ పైన ఇదొకటి మాట్లాడుతూనే ఉంటది. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. కొత్త రకమైన యోగాసనం. దేవుడా, అట్టిట్లు చేసి పిలుచుకొని వచ్చేసినాను బయటికి. ఇంకేమి డ్యూటీ ముగించుకొని వచ్చి ఇంట్లో పండుకుందాం అనుకున్న లోపల మా అక్క రాణికి గోవి ఇప్పిస్తానని చెప్పి పిలుచుకొని పోయింది. నాకేమో డౌటే మా అక్క పైన, ఎక్కడికి పిలిచిన పోతుందో. ఇదేందిరా గోవి ఇప్పిస్తానని చెప్పి ఎక్కడికో పిలిచిన పోతుంది అని అడిగిన. దొంగ మొక్క ఉంది, బ్యాంకు పిలుచుకొని వచ్చింది. నన్ను మోసం చేసేసింది. నన్ను వదిలే నీ అమ్మ అంటే పార్క్ పిలుచుకొచ్చింది రబ్బా. ఇది నన్ను దేవుడా, ఈ అమ్మ ఈ ఎక్సర్సైజ్ చేసే లోపల నాకు నిద్రే వచ్చేస్తుంది రా సామి. ఇది ఇప్పట్లో అయ్యేలాగే కనిపించలేదు నాకైతే. పైల్వాన్ చూసారా, మా పైల్వాన్, చోటా పైల్వాన్. నాకైతే సుస్తే కూర్చునేసినాను రా బాబు దగ్గర. స్టార్ట్ చేసేసింది రా బస్సు ప్రభాతం. ఎక్కడ పైన ఇదొకటి మాట్లాడుతూనే ఉంటది. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. కొత్త రకమైన యోగాసనం. దేవుడా, అట్టిట్లు చేసి పిలుచుకొని వచ్చేసినాను బయటికి.